शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। पर्तीश्वरं महादेवं दिव्यज्ञानप्रदायकं वाक्शक्तिं ज्ञानशक्तिं च देहि मे मार्गदर्शका। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। నిన్నటి రోజున మంథర కైకేయికి ఏ విధంగా దుర్బోధలు చేసింది, స్వచ్ఛమైనటువంటి కైకేయి బుద్ధి ఏ విధంగా కలుషితం అయిపోయింది అన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఆ కలుషితం అయిపోయిన తరువాత చాలా కోపంతో మండిపడింది. ఎట్లయినా సరే ఇంకా రాముణ్ణి అడవికి పంపించాలి, భరతుణ్ణి రాజును చెయ్యాలి అని నిశ్చయం చేసుకుంది. అందుకే అద్య రామం ఇతః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం యవ్వరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే అని చెప్తుందన్నమాట. అంటే ఈరోజే ఇప్పుడే వెంటనే అత్యంత శీఘ్రంగా రాముణ్ణి అడవికి పంపించాలి, వెంటనే భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయాలి. ఆ క్షిప్రం అనడంలోనే వెంటనే శీఘ్రంగా అంటే ఒక్క క్షణం ఆలస్యం చేస్తే తన మనసైనా మారవచ్చు అనేటువంటిది కౌసల్యకు ఉన్నటువంటి అనుమానం. ఎందుకంటే రాముడంటే ఆవిడకు చాలా ప్రాణతుల్యుడు శ్రీరామచంద్రుడు. అందుకు సరే ఇంత దుర్బోధలు చేసింది కదా మంథర, దీనికి ఏదైనా ఉపాయం చెప్పమంటుంది కైకేయి. ఎందుకు చెప్పమంటుంది? ఆవిడ ఏ విధంగా అంటే రాముణ్ణి అడవికి ఏ కారణం చేత పంపించాలి ఆవిడకు తెలియదు. అంటే మనసు రావట్లేదు. మంథర ఉద్బోధ చేత కోపం చేసుకుంది, ఏదైనా సరే నిశ్చయం చేసుకుంది, కానీ ఇప్పుడు ఆవిడకు ఉపాయం తట్టట్లేదు. రెండు కావాలి. ఒకటి రాముడు అడవికి పోవడం, రెండవది భరతుడి పట్టాభిషేకం జరగడం. అయితే ఉపాయం చెప్పమంది. మంథర అంటుంది, ఓహో నీకు ఉపాయమే తెలీదా అంటే నా నోటి నుండి చెప్పించాలనుకుంటున్నావా? సంతోషం. అయితే ఒకానొక కాలంలో నువ్వు నాకు ఒక విషయం చెప్పావు. దేవాసుర సంగ్రామం, అది శంబరుడనే రాక్షసుడు, అతడి పేరు తిమిధ్వజుడు అని అతని పేరు. తిమిధ్వజుడనేటువంటి రాక్షసుడు శంబరాసురుడు అని ప్రఖ్యాతిగాంచినాడు. ఎందుకంటే అతడికి 100 మాయలు తెలుసట. ఆ మాయల కారణంగా అతడు పడుకున్నటువంటి దేవతలను కూడాను, అంటే నిద్రపోతున్నారు పాపం, అటువంటి వాళ్లను కూడాను మాయ చేసి చంపేటువంటి వాడు. కానీ ఇంద్రుడికి దశరథుని సహాయం అవసరమైంది. ఆ సమయంలో దశరథుడు దేవతలకు సహాయంగా వెళ్ళాడు అస్త్రాలు శస్త్రాలు ధరించి.
అయితే ఇక్కడ కైకేయి కూడా సహాయంగా దశరథుడితో పాటు వెళ్ళింది. కౌసల్య సుమిత్ర ఉండగా కైకేయిని మాత్రమే ఎందుకు తీసుకెళ్ళాడు? ఆమె అంటే అంత ప్రేమనా? నిజమే, ప్రేమనే. కానీ యుద్ధ విద్యల్లో కొంత ప్రవేశం లేకపోతే, అంతో ఇంతో ప్రవేశం లేకపోతే కైకేయిని వెంటబెట్టుకొని యుద్ధానికి ఎందుకు వెళ్తాడు? అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, శ్రీరామచంద్రుడికి తొలి గురువు అంటే బాణప్రయోగంలో తొలి గురువు కైకేయి. అందుకే కైకేయి మందిరంలోనే బాణాలను అభ్యసించే బాణప్రయోగ అభ్యాసం చేసేటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అటువంటి సందర్భంలో రామాయణ కల్పవృక్షంలోని విషయం ఇది. మందర అటు ఇటు తిరుగుతుంటే రాముడికి చిన్నవాడు పరిహాసం, ఆ పరిహాసంతో మందర మీద బాణాలు వేస్తున్నట్టుగా నటించేవాడట. దాంతో ఆవిడకు చాలా కోపం ఉండేదట. అంటే మందరకు రాముడి పట్ల కోపానికి కారణం ఏమిటి అన్నది విశ్వనాథ వారు చెప్పినటువంటిది. మనకు తక్కిన రామాయణాల్లో సాక్షాత్తుగా దేవతలే మంథర చేత ఆ విధంగా పలికించారు అని చెప్తారు. అందుకప్పుడు అంటుంది, నువ్వు ఆ శంబరాసురునితో యుద్ధానికి వెళ్ళినప్పుడు దశరథుడు చాలా తీవ్రంగా గాయపడిపోయాడు. గాయపడి ఇంచుమించు లేవలేని స్థితిలో, యుద్ధం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దశరథుణ్ణి ఆ యుద్ధ ప్రాంతం నుండి దూరంగా తీసుకుని వచ్చి రక్షించింది. యుద్ధ ప్రాంతం నుండి దూరంగా తీసుకుని వచ్చి రక్షించింది. అందుకోసం దశరథ మహారాజు చాలా సంతోషం, ఎందుకంటే ప్రాణాలతో బతికాడు. అందుకని నేను చాలా సంతోషంగా ఉన్నాను, అందుకోసం నీకు 2 వరాలు ఇవ్వాలనుకున్నాను, ఏం వరాలు ఇవ్వాలో నువ్వు కోరుకో, నీకేం వరాలు కావాలో కోరుకో అని చెప్పాడు. అయితే ఆ రోజు ఆవిడకు వరంతో ఏం వరాలు అవసరం లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు అవసరం వచ్చింది, ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోమంటుంది మంథర. అప్పటికీ కూడాను ఇంకా కైకేయికి పూర్తి మనసు రావట్లేదు. అప్పుడు ఏం వరాలు కోరుకోవాలో కూడాను మంథరే ఉపదేశిస్తుందన్నమాట. 14 ఏళ్ళు రాముణ్ణి వనవాసానికి పంపించేసి ఆ తర్వాత భరతుడికి పట్టాభిషేకం చేసేయమని చెప్పు. ఎందుకు 14 సంవత్సరాలు ఎందుకు అంటే, తర్వాత కారణం చెప్తుందనుకోండి. రాముడు ఇప్పుడు పట్టాభిషిక్తుడవ్వడానికి ప్రజలందరూ శ్రీరామచంద్రుణ్ణి రాజుగా అంగీకరించారు. ఎందుకంటే వాళ్ళందరికీ రాముడు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు రాముడు 14 సంవత్సరాలు అడవికి పోతే చాలా దూరంగా ఉంటారు. నిన్న కూడా మనం అనుకున్నాం, భరతుడు చాలా కాలంగా మేనమామల ఇంట ఉండడం వల్ల ప్రజలకు అతడు సన్నిహితంగా లేకపోవడం, అతని గురించి తెలియకపోవడం, అతని పట్ల అభిమానం లేకపోవడం జరిగింది. ఇప్పుడు రాముడు కూడాను 14 సంవత్సరాలు అడవికి వెళ్ళిపోతే భరతుడు తప్పకుండా ప్రజాదరణ పొందుతాడు. అందుకని 14 సంవత్సరాలు వెళ్ళిపోవాలి. ఆ లోపల నీ కుమారుడు రాజ్యంలో స్థిరపడిపోతాడు. అప్పుడు తర్వాత 14 సంవత్సరాల తర్వాత రాముడు వచ్చినా కూడాను అప్పటికే ప్రజాభిమానాన్ని చూరగొన్నటువంటి భరతుణ్ణి పొమ్మనే వాళ్ళెవరూ ఉండరు. భరతుడే మాకు రాజు కావాలి అని ప్రజలే స్వయంగా చెప్తారు. ఆ కారణం చేత
నీవు ఈ 2 వరాలు కోరుకో. అయితే మరి నేను ఈ వరాలు నాకు మహారాజు ప్రసాదించాలంటే ఏం చెయ్యాలి అంటే, అయ్యో పిచ్చిదానా, నువ్వంటే మహారాజుకు చాలా ఇష్టం కాబట్టి అది ఆ విషయం తెలిసిందే, నీకు కూడా తెలిసిన విషయమే. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు కోపం వచ్చిందంటే మహారాజు భరించలేడు. అందుకని నువ్వు కోపించిన విధంగా ఆభరణాలన్నీ తీసేయి, మాసిన చీర కట్టుకో, నేల మీద కోపగృహానికి వెళ్ళి నేల మీద పడుకో అని చెప్తుంది. సరే, నీవంటే చాలా ఇష్టం రాముడికి కాబట్టి నీ మాట కూడా తప్పకుండా వింటాడు, రాజు తప్పకుండా నీ మాట వింటాడు. అయితే కోపగృహానికి వెళ్ళిన తర్వాత నువ్వు చాలా రాజు మాయ మాటలు చెప్పచ్చు, నువ్వు అస్సలు కదలకూడదు, నువ్వు చలించకూడదు, రాజును చూసి చూడనట్టు ఉండాలి, మాట్లాడకుండా ఉండాలి. అప్పుడేమవుతుంది, దైతాత్వం సదా భర్తు అత్రమే నాస్తి సంశయ. నీవు రాజుకు మహాప్రియురాలు, నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి ఈ విషయంలో ఏమీ సందేహం లేదు. త్వత్కృతే స మహారాజ విషేదపి హుతాశనం. నీ కోసం, నీకు ప్రియాన్ని చేకూర్చడం కోసం మహారాజు అగ్నిలో కూడా దూకడానికి సిద్ధపడతాడు, నీ కోసమే. అంత ప్రేమ కలిగినటువంటి వాడు. తవ ప్రియార్థం రాజాహి ప్రాణానపి పరిత్యజేత్. ఇంకా నువ్వు పట్టుబడితే నీ కోసం రాజు ప్రాణాలను కూడా వదిలిపెడతాడు. తర్వాత జరిగేటువంటిది ఇదేనన్నమాట. రాజు ఆమెకు ప్రియం చేకూర్చడం కోసమే రాముణ్ణి అడవికి పంపించి ప్రాణాలను వదులుకున్నాడు. ఇంకా చెప్తోంది ఆవిడ, మంథర చాలా తెలివైందన్నమాట. రాజు నీకు మంచి మంచి బంగారు ఆభరణాలు, తరువాత రత్నాలు, ఆభూషణాలు అన్నీ ఇస్తానంటాడు, నువ్వు ప్రలోభపడవద్దు అంటుందన్నమాట. అంటే సాధారణంగా ఈవిడ సంపన్నురాలైనటువంటి స్త్రీ, భర్త ఆదరణ పొందినటువంటి స్త్రీ, నిరంతరం మహారాణిగా సర్వాలంకార భూషితురాలైనటువంటిది కాబట్టి భూషణాలు ఆభూషణాలు ఇస్తానంటే చాలా రాజుకు నా మీద ఎంత ప్రేమ అనుకుని నువ్వు మురిసిపోతావేమో అని ఒక సంశయం అన్నమాట. మంథర ఒక సంశయాన్ని వ్యక్తం చేస్తుంది. అదిగో అలా చెయ్యకూడదు. తర్వాత నువ్వే వరాలను గుర్తు చెయ్యాలి. ఎందుకంటే రాజు మర్చిపోయి ఉంటాడు, జరిగిపోయి చాలా కాలం అయింది. అందుకోసం నీవు మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తుంది, రాముడు అడవికి పోతే రాముణ్ణి ప్రజలు మర్చిపోతారు, ఆ తర్వాత భరతుణ్ణే ఇష్టపడతారు. కాబట్టి నీవు ఎటు తిరిగి రాముణ్ణి పంపించే ఏర్పాటు చెయ్యి. అంతే. ఈ మాటలు విని 3 మాటలే మంథర చెప్పిన దాంట్లో 3 ప్రధానమైనటువంటి వాక్యాలు. ఒకటి, రాజు నువ్వు దూకమంటే అగ్నిలో కూడా దూకేసేంతటి ప్రేమ కలిగినటువంటి వాడు నీ కోసం ఏమైనా చేస్తాడు, ప్రాణాలు కూడా పెడతాడు. రెండవది, నువ్వే వరాలను గుర్తు చేయి, భూషణాలతో సంతృప్తి పడద్దు. వెంటనే పడుకున్నది, శయ్య మీద కూర్చునుంది, అంతకుముందు పడుకుంది, తర్వాత కూర్చుంది. వెంటనే పరుపు మీద నుంచి, ఆ శయ్య మీద నుంచి పైకి లేచింది. అంటే ఆవిడ ఉత్సాహం, మంథరకి ఇంత తెలివితేటలా అని. నిజంగానే ఆ తరువాత మంథరను తెగ పొగిడేస్తుంది. అబ్బో, నీకు ఇంత తెలివితేటలు ఉన్నాయే, రాజనీతికి సంబంధించినటువంటి విషయాలు నీకు ఇన్ని తెలుసే, నువ్వేమో అనుకున్నావు, గూనిదానిలాగా ఉన్నావు అనుకున్నాను కానీ, వంకర ఆకారంతో ఉన్నావనుకున్నాను కానీ, నువ్వు ఇంత బుద్ధిమంతురాలు, ఇంత సమయస్ఫూర్తి కలిగినటువంటి దానివి అనుకోలేదు, నువ్వు చాలా గొప్పదానివి అని. ఆ తర్వాత వెటకారంగా అని, మనకు రామాయణ కల్పవృక్షంలో అయితే వెటకారంగా మంథర యొక్క ఆ గూని తో కూడినటువంటి సౌందర్యాన్ని, ఆహా నీ బాహువులు ఏం చెప్పాలి, నీ సౌందర్యం ఏం చెప్పాలి, నీ కళ్ళ గురించి ఏం చెప్పాలి, నీ ముఖం చంద్రుడు లాంటిది,
ఈ విధంగా అంతా ప్రశంసిస్తుంది. అందరూ లోకంలో గూని కుబ్జలైనటువంటి వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా కనిపిస్తారు? వికారంగా, అందవికారంగా కనిపిస్తారు. కానీ నువ్వా ఎట్లా ఉన్నావంటే కొలనులో ఉన్నటువంటి తామర, అంటే సరస్సులో పెరిగినటువంటి తామర కొంచెం గాలికి ఇటువైపు వంగితే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నావు అంటుంది. ఆ తర్వాత భరతుడు రాజైన తరువాత నా మాట చెల్లుతుంది కదా, ఆ మాట చెల్లిన తరువాత నీ గూనికి ఆ కుబ్జతనం ఉన్నటువంటి ఏదైతే వీపు భాగంలో వికారం ఉందో దానికి ఆభరణాలు వేస్తుందంట, స్రక్చందనాలు సమర్పిస్తుందంట, గంధమాల్యాదులు వేస్తాను, మాల్యం కూడా ఎటువంటిది సువర్ణ మాల్యాలు వేస్తాను, దానికి బంగారు తాపడం చేయిస్తాను, ఇదంతా ఇట్లా చెప్తుందన్నమాట. నీకు ఎవరైతే ఈ కుబ్జలు ఉన్నారో ఈ సామ్రాజ్యంలో వాళ్ళందరూ కూడా నిన్ను సేవించేలాగా చేస్తాను అంటుంది. మంథర చాలా సంతోషపడిపోతుంది. ఇతర కుబ్జలందరూ కూడా నీ సేవలు పొందుతారంటుంది. సరే, ఆ తర్వాత తాను ఏం చెయ్యాలి? ఇప్పుడు చెప్పింది కదా, నువ్వు వెంటనే వెళ్ళి కోపగృహంలో ఉండు అంటుంది కదా. సరే, నేను కోపగృహానికి వెళ్తాను, వెళ్ళి చేసేటువంటిది ఏమిటి, నేను తర్వాత చేయబోయేటువంటి ఆలోచనలు ఏంటి, ప్రణాళికలు ఏమిటి అన్న విషయాన్ని అంతా కూడా మంథరకు పూసగుచ్చినట్టు చెప్తుంది. తర్వాత ఇంతలో దశరథుడికి అందరూ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, అందరినీ పంపించేశాడు, పురోహితులను కూడా పంపించేశాడు. అందరూ వాళ్ళ స్వస్థానాలకు వెళ్ళిన తర్వాత రాజుకు ఒక ఆలోచన వచ్చింది. అద్య రామాభిషేకో వై ప్రసిద్ధ ఇతి జగ్నివాన్ ప్రియార్హాం ప్రియమాఖ్యాతం వివేశాంతఃపురం వశి. అప్పటికే జనులంతా కూడాను మంథర చూసి చెప్పింది అంటేనే ప్రజల్లో ఈ వార్త ఎంతగా పాకిపోయిందో తెలుస్తుంది. ఇప్పటికే ప్రసిద్ధమైపోయింది అంటే పాకిపోయింది. ఇప్పటికే రామాభిషేక వార్త అంతటా పాకిపోయింది. ఇప్పుడు కూడా చెప్పకపోతే అన్న భావన వచ్చింటుంది. ప్రియార్హాం ప్రియమాఖ్యాతం, ప్రియమైనటువంటిది, ప్రియ విషయాన్ని చెప్పదగినటువంటిది, ఎవరికైతే చెప్పాలో వాళ్ళకి చెప్పదగినటువంటిది అయినా కైకేయికి చెప్దామనుకున్నాడు. ఇక్కడ వశి అన్నాడు. అంటే ఆ కైకేయికి వశుడైనటువంటి దశరథుడు, అయ్యో ఇప్పుడు కూడా చెప్పకపోతే, ఇప్పటికే పాకిపోయింది, అయోధ్యానగరం అంతా పాకిపోయింది, ఇప్పటికీ చెప్పకపోతే బాగుండదు అనేటువంటిది ఒక ఆలోచన. అయితే నిజంగా ఇది ప్రియమైనటువంటి వార్త, రామాభిషేకం అంటే ఆవిడ చాలా సంతోషిస్తుంది, కాబట్టి ముందు ఆమెకే చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో అతడు అంతఃపురంలోకి ప్రవేశించినాడు. కానీ మందిరంలో కైకేయి లేదు. అంతవరకు ఎప్పుడూ కూడాను దశరథుని రాకకై ఆమె ఎదురు చూస్తూ ఉండేదన్నమాట. ఇక ఎక్కడ ఎటువంటి విపరీతమైనటువంటి వాతావరణము కనిపించలేదు. ఉండాల్సిన పక్షులు, లతలు, తీగలు అన్నీ కూడా చాలా అందంగా ఎప్పట్లాగే ఉంది. కానీ మందిరంలో మాత్రము కైకేయి కనిపించలేదు. అక్కడున్నటువంటి ద్వారపాలకులను అడిగాడు, ఎక్కడ ఆమె అని అడిగితే వాళ్ళు చెప్పడానికి భయం, ఏమవుతుందో, దశరథ మహారాజు ఏ విధంగా విషయాన్ని తీసుకుంటాడో అని భయపడుతూనే కోపాగారంలో ఉంది అమ్మగారని చెప్పారు. వచ్చాడు దశరథుడు. ఆవిడ పడుకునుంది, అంటే మాసిన బట్టలు కట్టుకునుంది, ఆభరణాలన్నీ కూడా తీసేసి చల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఒక జుట్టును మాత్రం ముడేసుకుని పడుకుంది. పడుకుంటే ఈయనకు మొహం కనిపించట్లేదు.
అందుకని దగ్గరగా వెళ్ళి చెయ్యి వేసి, నీకు కోపం ఎందుకు వచ్చింది నాకు తెలియట్లేదే అన్నాడు. అంటే నీకు కోపం రావడానికి కారణం ఏంటి? ఎవరైనా తిట్టారా, అవమానించారా, లేదా నీకు ఏదైనా అనారోగ్యం కలిగిందా, నేను పట్టించుకోలేకపోయానా? నీకు ఒకవేళ అనారోగ్యమైతే మన రాజమందిరంలోనే రాజవైద్యులు చాలామంది మంచి పండితులైనటువంటి వైద్యులు ఉన్నారు, వాళ్ళని నీకోసం పిలుచుకొని వస్తాను, వాళ్ళు తప్పకుండా నీకు ఆరోగ్యాన్ని చేకూరుస్తారు. లేదా ఎవరైనా నీకు అపకారం చేశారా? ఎవరైనా అపకారం చేసుంటే చెప్పు, నీకోసం ఎంతటికి తెగిస్తానంటే అవధ్యో వధ్యతాం కోవా వధ్యో విముచ్యతాం దరిద్రకోవా భవేద్ ఆఢ్యః ద్రవ్యవాన్వా అపి అకించనః. నీ కోసం ఏం చేస్తాను? ఎవడైనా అపరాధి ఉంటే నువ్వు వద్దని చెప్పు, వాడికి శిక్ష పడకుండా చెయ్యని చెప్పు, నేను సిద్ధం, వాడి శిక్షను తొలగిస్తాను. లేదా ఎవరైనా వీడికి శిక్ష పడాల్సిందే, అపకారం చేశాడంటే చెప్పు, వాడిని తప్పకుండా శిక్షిస్తాను. లేదా నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా దరిద్రులు ఉన్నారా, వీడిని ధనవంతుణ్ణి చెయ్యి అంటే నేను ధనవంతుణ్ణి చేస్తాను. లేదంటే బాగా డబ్బున్న వాడిని, వాడి బిచ్చగాడిని చెయ్యి అంటే కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే అహం చైవ మదీయాశ్చ సర్వే తవ వశానుగాః నతే కించిత్ అభిప్రాయం వ్యాహర్తుం అహముత్సహే. నేను, నాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అందరూ నీకు వశులమే. అందుకే నీ అభిప్రాయం ఏంటో, ఆలోచన ఏదైతే ఉందో అది తప్పకుండా నాకు చెప్పు, నేను తప్పకుండా నెరవేరుస్తాను. ఇంకా చెప్తాను, నా ప్రాణాలనైనా ఇస్తాను. నేను అంతకుముందే చెప్పాడు, మంథర చెప్పింది, ప్రాణాలను వదులుకోవడానికైనా కూడాను సిద్ధంగానే ఉంటాడని. ప్రాణాలను కూడా ఇస్తాను. ఇంకా నా పుణ్యాల మీద ఒట్టు పెడుతున్నాను, నువ్వేది అడుగుతావో అవన్నీ కూడా నేను అది తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నా ప్రాణాలు అడుగుతావా, సిద్ధమే. లేదంటే నువ్వు నీ మాటను తీరుస్తానా లేదా అని నా మీద సందేహం ఉంటే, ఇదిగో నేను ఒట్టు పెట్టుకుంటున్నాను. దేని మీద ఒట్టు పెట్టుకుంటా? నా పుణ్యాలు ఇంతకాలం ఇన్ని వేల సంవత్సరాలలో నేను ఆర్జించినటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం మీద ఒట్టు పెట్టుకుంటాను. లేదా ఈ మొత్తం అంటే నా రథచక్రం ఈ భూమి అంతటినీ తిరిగింది అంటే అంత హిమాలయాల నుంచి ఇంకా హిమాలయాలకు అటువైపు కూడా ఆ రోజుల్లో అక్కడి నుంచి చివరి వరకు నా రథచక్రం సంచరించి ఈ భూభాగానికి అంతటికీ నేను అధిపతి అయినాను. కాబట్టి ఈ భూమి మీద నీకు ఎటువంటి ధనాలు కానీ, ధనం కానీ, ద్రవ్యం కానీ, ఫలానా చోట నుండి నాకు అది చందనం కావాలి, ఫలానా చోట నుండి మణిమాణిక్యాలు ఉన్నాయి అవి కావాలి, లేదా ఆ దేశంలో గుర్రాలు బాగుంటాయి ఆ ప్రాంతం నుంచి నాకు గుర్రాలు కావాలి, పశువులు కావాలి, ఏం కావాలి నీకు? నీకు ఏం కావాలంటే ఈ భూమి మీద అన్నీ నేను నీకు, నువ్వు అడిగినవన్నీ కూడా నేను సమర్పిస్తాను. అయినా నీకు ఇంకా భయం ఎందుకు? ఇంత చెప్తున్నా కూడాను నీవు ఎందుకు భయపడుతున్నావు? నీకు భయాన్ని కలిగించినటువంటి వాళ్ళెవరు అంటే అప్పుడు కైకేయి అంటుంది, నన్నెవరూ పీడించలేదు, నన్నెవరూ కూడా అవమానించలేదు, కానీ నేను ఒక్కటి మాత్రం కోరుకుంటున్నాను, నాకొక అభిప్రాయం ఉంది, నాకొక ఆలోచన ఉంది, దాన్ని మాత్రం సఫలం చేయమంది. అంటే అవలిప్తో న జానాసి త్వత్తః ప్రియతరో మమ మనుజ వ్యాఘ్రః రామాత్ అన్యః న విద్యతే. ఓ గర్వితురాలా అని సంబోధిస్తాడు. అంటే కైకేయికి అంత
గర్వం. ఓ గర్విష్ఠి. ఇక్కడ గర్విష్ఠి అనడానికి అంత సంపదలు ఆవిడ దగ్గర ఉంది. ఒకటి, రాజుగారి ప్రేమ ఉంది, రాజుగారికి అత్యంత ప్రియురాలు. తరువాత ప్రియురాలు కాబట్టి, రాజు ప్రేమను పొందినటువంటిది కాబట్టి సేవకులందరూ కూడాను ఆమె మాటను తూచా తప్పకుండా పరిపాలిస్తూ సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఇక ధనధాన్యాది సమృద్ధి కలిగినటువంటిది. అందుకని గర్విష్ఠి అని అంటాడు. అంటే వాటన్నిటి వల్ల గర్వము పొందినటువంటిది. అటువంటి నీవు నాకు అత్యంత ప్రియురాలవు. అయితే నీకంటే ఈ మనుష్యలోకంలో ప్రియుడైనటువంటి వాడు, అత్యంత ప్రియమైనటువంటి వాడు ఒకడున్నాడు, రాముడు, శ్రీరామచంద్రుడు. నాకు ఈ మొత్తం మీద ప్రపంచంలో మీరిద్దరే నాకు ఇష్టం. నీకంటే ఇష్టుడైనటువంటి రాముడు ఉన్నాడు. ఆ శ్రీరామచంద్రుని మీద తేన అజయ్యేన ముఖ్యేన రాఘవేణ మహాత్మనా శపే. అజేయుడు అంటే ఎవరికి జయింపడానికి శక్యం కానివాడు, అత్యంత ప్రముఖుడు, మహాత్ముడైనటువంటి నాకు ఇష్టుడైనటువంటి రాముని మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు ఏం కావాలి అంటే ఆవిడంది, ఇప్పుడు ఇన్ని ఒట్లు పెట్టుకుంటున్నావు, నీ పుణ్యాల మీద ఒట్టు పెట్టుకున్నావు, శ్రీరామచంద్రుని మీద ఒట్టు పెట్టినావు, ఏం కావాలంటే అది తీరుస్తానంటున్నావు. ఇదిగో ఇక్కడ 33 మంది దేవతలు సాక్షిగా ఉన్నారు. ఇంద్రుడు, యముడు, వాయువు, అగ్ని అందరూ కూడా, వీళ్ళందరూ కూడాను వింటున్నారు, నీవు పెడుతున్నటువంటి ఒట్టు వింటున్నారు. వీళ్ళందరూ కూడాను నాకు సాక్షిభూతులు, నీవు చెప్పిన మాటకు, నీవు పెట్టుకున్న ఒట్టుకు సాక్షిభూతులుగా. అంటే నువ్వు ఇప్పుడు నా మనోరథాన్ని తీరుస్తానని మాట ఇచ్చావు, ఒట్టు వేసి చెప్పావు. దీనికి ఆ 33 మంది దేవతలు కూడాను సాక్షులుగా ఉన్నారు, అందరూ వినండి అని చెప్పి ఆవిడ ఆ 2 వరాలను గురించి, నువ్వు ఆ రోజు ఇచ్చినటువంటి వరాలు ఉన్నాయి. ఎందుకంటే మంథర చెప్పింది నువ్వే గుర్తు చెయ్యాలని, అందుకు వరాలను గుర్తు చేసింది. అయితే ఆ వరాలు ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే, అంటే వరాలు ఏమిటి ముందు చెప్పలేదు, వరాలు ఇవ్వకపోతే ఇప్పుడే నా ప్రాణం విడుస్తాను అంటే, లేదు నీకు కావలసినటువంటి వరాలు ఏమిటి అంటే 2 వరాల గురించి చెప్పింది. భరతునికి అభిషేకము, రామునికి 14 ఏళ్ల వనవాసం. అంతేకాదు, అద్య చైవ హి పశ్యేయం ప్రయాంతం రాఘవం వనం. ఇప్పుడే ఈ క్షణంలోనే రాముడు అడవికి పోతూ ఉంటే నేను నా కళ్ళతో చూడాలి. అద్య ఏవ హి, కాబట్టి వెంటనే రాముణ్ణి అడవులకు పంపించేసేయి. రాముడికో అభిషేకం కోసం ఏ సంభారాలైతే సిద్ధంగా ఉన్నాయో ఆ సంభారాలతో భరతుడికి పట్టాభిషేకం చేసేయి. దశరథుడు ఆ మాట నమ్మలేకపోతున్నాడు. ఇదేంటి, రాముడంటే అంత ఇష్టపడేటువంటి కైకేయి ఇప్పుడు ఇలా మాట్లాడుతుండేంటి, నువ్వేనా అసలు మాట్లాడుతున్నది, ఇంతవరకు నువ్వెప్పుడూ నాకు అప్రియమైనటువంటి విషయం నాతో ప్రస్తావించలేదు, ఎప్పుడూ మాట్లాడలేదు, నా క్షేమాన్ని గురించి నువ్వు అడిగేటువంటి దానివి, ఆలోచించేటువంటి దానివి, అటువంటిది ఇటువంటి వరాలు కోరడం ఏంటి, నీకు ఎవరు ఇటువంటి ఉద్బోధ చేసినారు, ఎవరు చెప్పినారు నీకు ఇటువంటి విషయం వరాలను అడగమని అన్నది. ఇంకా అనుకుంటాడు, కిమ్నుమే యదివా స్వప్న చిత్తోమే చిత్తమోహోపి వా అనుభూతోపసర్గో వా మనసోవాప్యు ఉపద్రవ. నాకు ఏదైనా చిత్తచాంచల్యం ఏర్పడిందా, కళ్ళగంటున్నానా, లేదా ఇంతకు ముందెప్పుడూ లేనటువంటిది ఈ ఉపద్రవం ఏంటి? ఎందుకంటే ఎప్పుడూ కైకేయి దశరథునికి అప్రియం కలిగించలేదు,
ఇప్పుడు ఇలా మాట్లాడుతోందంటే ఇది నిజమేనా, లేక నేను ఏదన్నా కలగంటున్నానా అనేటువంటి ఒక ఆలోచన, ఒక సందేహం వచ్చింది. అందుకు దశరథుడు కైకేయిని ఇంకా నిందించడం మొదలు పెడతాడు, తీవ్రంగా నిందించడం మొదలు పెడతాడు. నువ్వు చాలా పాపాత్మురాలివి, రాకుమార్తెవని తెచ్చి నిన్ను వివాహం చేసుకున్నాను, ఒక పాముని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను నేను, నువ్వు ఇంత దుర్మార్గురాలు, దుష్టురాలు, ఎన్నెన్ని మాటలుంటే అన్నీ నిందిస్తాడు. అన్నీ నిందించి, సరే నేను రామునిలో ఏమి దోషముందని చెప్పి అడవికి పంపించాలి. ఏదో ఒక దోషం అంటే దేశ బహిష్కరణ, రాజ్య బహిష్కరణ చెయ్యాలంటే అది ఒక విధమైనటువంటి శిక్ష. ఈ రఘువంశంలోనే పూర్వకాలంలో సగర మహారాజుకి అసమంజసుడనే కొడుకుండినాడు. ఆ అసమంజసుడు తీవ్రమైనటువంటి పాపాలు చేస్తున్నటువంటి వాడు. పుట్టిన పసిపిల్లలందరినీ తీసుకెళ్ళి సముద్రంలో ముంచేసి చంపేస్తుండేటువంటి వాడు. అంటే అటువంటి అపరాధానికి శిక్షగా దేశ బహిష్కరణ చేశాడు అసమంజసునికి సగరుడు. అంటే ఏ శిక్ష వల్ల రాముణ్ణి నేను అడవికి పంపించాలి? ఎందుకంటే ఇంతవరకు కూడా ప్రతి వాళ్ళు రాముని యొక్క గుణగణాలనే ప్రశంసించినటువంటి వాళ్ళు. అందుకు కౌసల్యాం వా సుమిత్రాం వా త్యజేయమపి వా శ్రియం జీవితం వాత్మనో రామం నత్వేవం పితృవత్సలం. కావాలంటే కౌసల్యను వదిలేస్తాను, నీకు సవతి పోరు అనుకుంటావేమో, అందుకే సమతి పోరు లేకుండా కౌసల్యను వదిలేస్తాను, లేదా సుమిత్రను కూడా వదిలేస్తాను, లేదంటే ఈ మొత్తం సంపదనంతా, ఈ రాజ్య సంపదనంతా వదిలేస్తాను, కానీ ఒక్క రాముణ్ణి మాత్రం నేను వదులుకోలేను. ఎందుకంటే నీకోసం నా జీవితాన్ని కూడా, జీవితం వాత్మనో ఆత్మనః జీవితం నా జీవితాన్ని కూడా వదిలేస్తాను, కానీ పితృవత్సలుడైనటువంటి రాముణ్ణి మాత్రం వదులుకోలేను. ఇక్కడ పితృవత్సలుడు అంటే దశరథుడికి ఇష్టమైనటువంటి వాడు, ఇంకొక విధంగా తండ్రి పట్ల అభిమానం కలిగినటువంటి వాడు. అయితే పితృవత్సలుడు, వాత్సల్యం అనేటువంటి దానికి వత్సం అంటే నిజానికి దూడ. ఆవు దూడను చూస్తే ఎంత ప్రేమగా నాకుతుంది, దగ్గరికి తీసుకుంటుంది, దగ్గరికి వెళ్ళి తన ప్రేమనంతా ప్రదర్శిస్తుంది. ఆ విధంగా తండ్రి యొక్క ప్రేమకు సంపూర్ణంగా పాత్రుడైనటువంటి వాడు. మనకు మొదట్లోనే, ప్రారంభంలోనే ఎందుకు రాముడంటే ప్రత్యేకమైనటువంటి ఇష్టం అన్నది కొన్ని శ్లోకాలలో చెప్పడం జరిగింది, మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇటువంటి గుణగణాలు కలిగినటువంటి రాముడు నాకు ఇష్టుడు అని చెప్పుకుంటాడు. నతు రామం వినా దేహి తిష్టేత్తు మమ జీవితం. రాముడు లేకుండా ఈ దేహంలో ప్రాణం ఉండదు. ఎప్పుడైతే రాముడు కనిపించకుండా పోతాడో అప్పుడే నా మతి భ్రమిస్తుంది. కొంతసేపు రాముణ్ణి చూడకపోతేనే నా మనస్సంతా వికలమవుతుంది. అటువంటిది రాముణ్ణి 14 సంవత్సరాలు చూడకుండా ఉండడం సాధ్యమేనా? రాముణ్ణి చూడకపోతే, రాముడే సమీపంలో లేకపోతే, రాముడు లేకుండా ఈ శరీరంలో ప్రాణం ఉండదు. ఇంకా దీనాతి దీనంగా నీ కాళ్ళు పట్టుకుంటాను, అనుగ్రహించు. తవ స్పృశామి పాదవుతే అంటాడు, తవ పాదౌ స్పృశామి అంటాడు. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను అనుగ్రహించు, ప్రసీద. అంతేకాకుండా నువ్వు ఇంతకుముందు చెప్పావు, ఎప్పుడూ చెప్పేటువంటి దానివి, సమే జ్యేష్ఠ సుత శ్రీమాన్ అన్నావు. శ్రీరామచంద్రుడే, ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడే నాకు పెద్ద కొడుకు అని చెప్పేటువంటి దానివి. ఇప్పుడు నీ పెద్ద కొడుకునే అరణ్యానికి పంపిస్తావా అంటే, లేదంటే
ఆ రోజు ఇంతకాలం నువ్వు నా పెద్ద కొడుకు రామచంద్రుడు అని చెప్పడం అంతా కూడాను కేవలం రాముడి చేత సేవలు చేయించుకోవడానికా, లేదంటే నాకు ప్రియం కలగడానికా? అంటే రాముడంటే నాకు ఇష్టం అంటే తండ్రిగా నేను నీ మాటను గౌరవిస్తాను, నువ్వంటే ఇంకొంచెం ఇష్టపడతానని నా మెప్పు కోసం చేశావా అని అడుగుతాడు. ఇది కేవలం నీ మాటలు నమ్మదగినటువంటివిగా, ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి మాటలకు వెనక చెప్పినటువంటి మాటలకు పొంతన లేకుండా ఉంది అని మళ్ళీ శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలన్నీ స్మరించుకుంటాడు. మొదట్లో చెప్పినట్టుగా జితక్రోధుడు, ప్రియంవతుడు, సత్యభాషి, శూరుడు, పరాక్రముడు, ఇలా మళ్ళీ 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 స్మరించుకుంటూనే ఉంటాడు. అంతా చెప్పిన తర్వాత ఇటువంటి రాముణ్ణి నేను అడవులకు ఎట్లా పంపించగలను? మళ్ళీ అంటాడు, నీకు చేతులు జోడిస్తాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. అప్పుడు కైకేయి అంటుంది, వరాలిస్తానని చెప్పినావు, ఇప్పుడు పశ్చాత్తాపంతో దుఃఖపడుతున్నావు. ఆ రోజు యుద్ధంలో నిన్ను రక్షించినందుకు వరాలు కోరుకో అన్నావు సంతోషంలో. ఇప్పుడు నేను వరాలు అడిగితే అయ్యో ఎందుకన్నా ఇచ్చానా అన్న తీరుగా ఉంది నీ ప్రవర్తన చూస్తుంటే. ఇప్పుడు ఏడుస్తున్నావు, పశ్చాత్తాపంతో ఏడుస్తున్నావు. యస్యాహ ప్రసాదే జీవామి యాచమాం అభ్యపాలయత్ తస్యాహ కృతం మయా మిథ్యా కైకేయ్యా ఇతి వక్ష్యసి. ఎవరి యొక్క అనుగ్రహం చేత నేను ఈరోజు బతికున్నాను అంటే, ఆ రోజు గాయపడినటువంటి దశరథుణ్ణి కైకేయి రక్షించకపోతే అతడు జీవితంలో జీవించి ఉండేవాడో కాదు. ఏ కైకేయి అయితే నీ ప్రాణాలను రక్షించిందో, నిన్ను పాలించిందో, అటువంటి ఆమెను గురించి ఈ విధంగా మాట్లాడుతున్నావా నువ్వు అంటే చేసింది మర్చిపోయావా అని. తర్వాత ఆవిడ అంటుంది, ఎప్పుడు కూడాను ఒక్కసారి మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకోవాలి. మాట ఇవ్వడమే, మాట ఇచ్చిన మాటను పాలించడమే సత్యవాక్ పరిపాలన అని శైబ్యుడి కథ చెప్తుంది. శైబ్యుడు పావరాన్ని శిబి చక్రవర్తి చాలా గొప్పగా యజ్ఞం చేసి దాన ధర్మాలు విపరీతంగా చేశాడు. కుశీనరుడనే రాజకుమారుడు శిబి. అతని ఆ దాతృత్వం గురించి స్వర్గలోకంలో కూడా తెలుస్తుంది. అప్పుడు దేవేంద్రుడు ఈ శిబిని పరీక్షించాలి అని అనుకుని ఒక సన్నివేశాన్ని కల్పిస్తాడు. మహారాజు శిబి చక్రవర్తి సింహాసనం మీద ఉండగా ఒక పావురం వచ్చి ఆయన ఒడిలో వాలుతుంది. వాలి, మహారాజా నాకు ప్రాణభిక్ష పెట్టు, నాకు ప్రాణభిక్ష పెట్టు అంటుంది. నీకు ఎవరి వల్ల ప్రాణభయం కలిగిందో అంటే, లేదు నాకు మొట్టమొదట నాకు అభయం ఇవ్వు, ప్రాణభిక్ష పెట్టు. ఇస్తున్నాను, అదే మాట. నీకు అభయం ఇస్తున్నాను అన్నది మాట. ఇంతలోనే డేగ వస్తుంది. ఒక డేగ తరుముకుంటూ, పావురాన్ని తరుముకుంటూ వచ్చినటువంటి డేగ వస్తుంది. నేను ఈ పావురాన్ని రక్షిస్తున్నాను అంటే, లేదు నువ్వు వదిలిపెట్టు అని డేగ మానవ మాటలతో అంటుంది. అదేంటి నేను ఇది నా ఆహారము, దీన్ని నాకు వదిలిపెట్టాలి కదా నువ్వంటే, అవును నీకు ఆహారమే, కానీ దీనిని రక్షిస్తానని మాట ఇచ్చాను, నువ్వు ఇంకో చోట వెళ్ళి ఇంకో చోట ఆహారాన్ని వెతుక్కోమంటాడు శిబి చక్రవర్తి. లేదు లేదు, నేను ఇప్పుడు ఆకలి కొన్నాను. ఇంకా అంత ఆకలితో ఉన్నవాడు ముందుకు ఎట్లా వెళ్తాడు? ఆకలి కొన్న వాళ్ళ నోటి ముందర కోడి తీయడం ధర్మం కాదని నీకు తెలియదా అని అంటుంది. ఓహో, నువ్వు చాలా ధర్మాలను తెలిసినటువంటి దానివి, సామాన్యమైనటువంటి డేగ కాదు. సరే అయితే నీ కోరికలో కూడాను ధర్మం ఉంది కాబట్టి ఈ పావురం ఎంతుందో అంత నా శరీరంలోని మాంసాన్ని నీకు ఆహారంగా సమర్పిస్తాను.
ఇంకా పావురాన్ని ఒక త్రాసులో ఒక పక్క, ఈయన మాంసాన్ని ఖండించి వేస్తాడు. ఎంతకు కావట్లేదు. చివరికి శిబి చక్రవర్తి ఆ త్రాసులో కూర్చుంటాడు. కూర్చోగానే అప్పుడు ఆ డేగ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పావురాన్ని అడుగుతుంది. ఎందుకంటే పావురం ఎంత ఉంటుంది, ఎంత మాంసం శరీరంలో నుంచి కావాల్సి ఉంటుంది. మహారాజు శిబి చక్రవర్తి పావురాన్ని అంటాడనమాట, ఏమిటిది, నువ్వెవరు ఇంతకు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే, ఆ పావురం చెప్తుంది, ఓ మహారాజా, నేను అగ్నిదేవుణ్ణి, ఆ డేగ సాక్షాత్తుగా దేవేంద్రుడు, నీ యొక్క ధర్మతత్వాన్ని తెలిసి, నీ దాతృత్వాన్ని తెలిసి ఇంద్రుడు నిన్ను పరీక్షించడానికి వచ్చాడు అన్న విషయం చెప్తుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.